హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 14వ భాగాన్ని వినేద్దాం. దాత్రిని డ్రాప్ చేశాక వాళ్ళు వెళ్ళిపోతారు. దాత్రి ఆ స్కూటీని పక్కన పెట్టి దానికో బహుమతి ఇచ్చి అంటే లాగుపెట్టి ఒక్కటి పీకుతుందిలేండి లోపలికి వెళ్తుంది. దాత్రి చిరాగ్గా రావడం చూసి ఏమైంది దాత్రి అంటారు మాధవి గారు. దాత్రి ఆవిడ్ని చూడగానే నవ్వేస్తూ అత్తమ్మ అంటూ చుట్టేసి నాకు ఆకలిగా ఉంది అంటుంది. సరే ఫ్రెష్ అయ్యి వచ్చేయి తిందు గాని అంటారు మాధవి గారు. దాత్రి కూడా సరే సరే అత్తమ్మ అంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్పై కూర్చుంటుంది. అప్పుడే శౌర్య వస్తాడు. శౌర్య రావడం చూసి ఫేస్ టర్న్ చేసి చూస్తుంది. శౌర్య షర్ట్ బటన్స్ తీస్తూ వస్తూ ఉంటాడు. దాత్రి అలాగే చూస్తూ మనసులో ఏముంటాడబ్బా ఈ అతిబల అనుకుని చెంప కింద చేయి పెట్టుకుని మెడ విరిగేలా చూస్తూ ఉంటుంది. ఏదో ఆలోచనలో ఉన్న శౌర్య కాస్త పక్కకు చూడగానే తనని చూస్తున్న దాత్రి కనిపిస్తుంది. శౌర్య ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తాడు. దానితో తేరుకున్న దాత్రి వెంటనే అలర్ట్ అయి అక్కడి నుంచి రావడానికి బయటకు వచ్చేస్తుంది. శౌర్య వెంటనే తనకి అడ్డుగా వచ్చి నించుని కళ్ళలోకి చూస్తాడు. దాత్రి తలెత్తి శౌర్య కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది. శౌర్య తన హార్ట్ బీట్ రైజ్ అవ్వడం గమనించి కాస్త వెనక్కి జరిగి ఏమైంది దాత్రి ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతాడు. దాత్రి తల అడ్డంగా ఊపి పక్కకి తప్పుకొని వెళ్ళిపోతుంది. శౌర్య వెళ్ళే దాత్రిని చూస్తూ ఏమైంది దాత్రికి అనుకుంటూ ముందుకు వెళ్తూ చూసుకోకుండా బెడ్కి తగిలి అబ్బా అనుకుని ముందుకు చూసుకొని నడువు అని తనకి తాను చెప్పుకొని ఫ్రెష్ అయి వస్తాడు. బయటకు వచ్చిన దాత్రి తన్ని చూస్తూ నాకు ఏమైపోతుంది, నేను కొత్తగా అనిపిస్తున్నాను తన దగ్గర, నా దగ్గర ఏ శక్తి లేకుండా పోయినట్టుంటుంది, ఏమవుతుంది నాకు అనుకుంటూ ఉండగానే పార్థు గారు ఏదో బుక్తో వచ్చి దాత్రి ఇది నీకు యూజ్ అవుతుందమ్మా చదువుకో అని ఇస్తారు. దాత్రి ఆ బుక్ని చూసి యూజ్ అవుతుంది మావయ్య థ్యాంక్స్ అంటూ తన గదికి వెళ్ళి భద్రపరిచి బయటకు వస్తుంది. శౌర్య కూడా వచ్చాక అందరూ కలిసి భోజనం చేస్తారు. శౌర్య దాత్రిని గమనిస్తాడు. ఎందుకో వింతగా అనిపిస్తుంది. దాంతో శౌర్య దాత్రి రూమ్కి రాగానే ఏమైంది నీకు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతాడు. నేనా శౌర్య అంటుంది. దాత్రి అంటే నువ్వు కాక ఇంకెవరు అని అడుగుతాడు. ఆ మాటకి దాత్రి అయితే నేనే, నాకేమైంది, ప్రెజెంట్ అయితే నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అంటుంది. శౌర్య దాత్రి వైపు అలానే చూస్తూ ఉంటే దాత్రి బెడ్ పైకి చేరి శౌర్యని చూసే సాహసం చేయక దుప్పటి కప్పేస్తుంది ఫుల్గా. శౌర్య కూడా కాసేపటికి నిద్రపోతాడు. నెక్స్ట్ డే విచిత్రంగా దాత్రి స్టార్ట్ చేయగానే స్కూటీ స్టార్ట్ అవుతుంది. మెరిసే కళ్ళతో స్కూటీని చూసి నువ్వు నా బంగారానివే అనుకుంటూ టైం అయిపోతుంది అనుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. పేషెంట్స్ ఎక్కువ మంది లేకపోవడంతో ఈవినింగ్ త్వరగా ఇంటికి చేరాలని బయలుదేరుతుంది. మార్నింగ్ హాస్పిటల్కి బాగానే వెళ్ళిన స్కూటీ ఈవినింగ్ సగం దూరం రాగానే మొరాయిస్తూ కూర్చుంటుంది. అప్పటికే నల్లని మేఘాలు కమ్మేస్తూ ఉన్న వెలుగుని మాయం చేస్తూ ఉన్నాయి. ఆ స్కూటీని చూసి ఇరిటేట్ అయిన దాత్రి చిచి అనుకుని స్కూటీని నడిపిస్తూ ఉంటుంది. 4 అడుగులు వేసిందో లేదో పెలపెలమనే శబ్దాలతో పిడుగులు రాలుతున్నట్టు వినిపిస్తూ మెరుపులు మెరుస్తూ ఇక నన్ను ఎవరూ ఆపలేరంటూ వర్షం తన చినుకుల తాకిడిని మొదలుపెట్టింది. దాంతో ఆకాశం వైపు జాలి లేదా నీకు అన్నట్టు చూసి ఫేసు తిప్పగానే బస్ కోసం ఆగడానికి చిన్న బస్టాండ్ లాంటిది కనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ ఏరియాలో ఎంతోమంది తిరగరు. అయినా అదే శరణం అన్నట్టు తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని స్కూటీ ఒక పక్క పార్క్ చేసేసి ఆ బస్టాండ్ లోపలికి వెళ్ళి నించుని బయటికి చూస్తుంది. వర్షం ఏమాత్రం తగ్గకుండా తీవ్రంగా పెరుగుతూ ఉంది. ఆ వర్షాన్ని చూసిన దాత్రి ఈరోజు ఇంటికి వెళ్తానా నేను అనుకుని ఆ వర్షానికి వచ్చిన మట్టి స్మెల్ని ఆస్వాదిస్తూ ఆ వర్షపు నీటి కోసం చేతులని బయటికి పెట్టి కాసేపు ఆడి అవి అలసిపోవడంతో కాలు బయటికి పెట్టి తడుపుతూ ఆడుతుంది. వైట్ అండ్ స్కై బ్లూ కలర్ పంజాబీ వేసుకుని చాలా సింపుల్గా కనిపిస్తూ అందమైన కళ్ళతో అందాల్ని వీక్షిస్తూ అదరాల్ని అరవిరుస్తూ లోకాన్ని మరచి నిలబడి ఉన్న దాత్రిని బైక్పై రెయిన్ కోట్ వేసుకుని వస్తున్న వ్యక్తిని చూసి అలా చూస్తుండిపోతాడు. వెంటనే దాత్రి దగ్గరికి ఆ బైక్పై వెళ్తాడు. బైక్ వచ్చి ఆగడంతో అటు పక్కకు చూసి షాక్గా నువ్వు బైక్పై ఇలా రెయిన్ కోట్లో నీ కారు ఏమైంది శౌర్య అని అడుగుతుంది. శౌర్య నవ్వుతూ బైక్ దిగి లోపలికొచ్చి గౌతమ్ వాళ్ళింటికి వెళ్ళాము, నా కారు కావాలి అన్నాడు, నేను వాడి బైక్ తీసుకున్నాను, వాన మొదలవ్వడంతో రెయిన్ కోట్ ఇచ్చాడు, సో ఇలా వస్తున్నానులే కానీ నువ్వేంటి ఇక్కడ ఇలా. దాత్రి నీరసంగా ఫేస్ పెట్టి అటు చూడు అని చేయి చూపించి అది ఉంది చూసావో అంటూ స్కూటీని చూపించి
నన్ను కావాలని ఏడిపిస్తుంది. ఇలా వాన్లో సడన్గా ఆగిపోయింది అంటూ ఏడుపు మొహం పెడుతుంది. ధాత్రి మాటలకి నవ్వుతూ చూసి, సరే పద, నేను ఇంటికే కలిసి వెళ్దాం కానీ రా అంటాడు. ధాత్రి అవునా, వానలో బైక్ పైన అని ఎక్సైట్ అయి పద అంటూ 2 అడుగులు వేసి, నా స్కూటీ అని దాని వైపు చూస్తుంది. కీస్ నీ దగ్గరే ఉన్నాయి కదా, ఏం కాదులే పద, రేపు మార్నింగ్ గ్యారేజ్కి ఇస్తాను నిన్ను డ్రాప్ చేశాక అన్నాడు శౌర్య. నిజమా అంటుంది ధాత్రి. అబద్ధం ఎందుకు చెప్తాను ధాత్రి అంటాడు. ఏదో క్యాజువల్గా అడిగేశానులే పద అంటుంది. శౌర్య వానలో నువ్వు తడుస్తావా, కాసేపు ఆగి వెళ్దాం అంటాడు. నో, ఇప్పుడే వెళ్దాం, నువ్వు బైక్ డ్రైవ్ చేస్తుంటే నేను ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటానురా అని శౌర్య చేయి పట్టుకుంటుంది. శౌర్య సరే అని బైక్ స్టార్ట్ చేస్తాడు. ఆ వానలో అలానే తడుస్తూ ఎంజాయ్ చేస్తుంది. శౌర్యకి దూరంగా కూర్చుని ఏమాత్రం తన్ని పట్టుకోకుండా కూర్చుని వాన చినుకులతో ఆడుతుంది. వాళ్ళు ఇంటి దగ్గరికి అవుతున్నప్పుడే టర్న్ అయ్యే దగ్గర స్పీడ్ బ్రేకర్ రావడంతో బైక్ అలా ఎగిరి మళ్ళీ నార్మల్గా వెళ్తుంది. ఈ గ్యాప్లో ధాత్రి చేయి వెళ్ళి శౌర్య భుజం దగ్గర షర్ట్ని గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది. శౌర్యకి అర్థమై ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదు ధాత్రి అంటాడు. పర్లేదులే శౌర్య అంటుంది ధాత్రి. అలా ఇద్దరు ఇంటికి చేరుకోగానే శౌర్య ధాత్రితో నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఫుల్గా తడిచిపోయావు అంటాడు. ధాత్రి అలాగే అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. శౌర్య బైక్ లోపల పెట్టేసి ఆ వెనకే వెళ్తాడు. ధాత్రి ఫ్రెష్ అయి రాగానే శౌర్య కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ధాత్రి కిచెన్లోకి వెళ్ళి మాధవి గారితో మాట్లాడుతూ కాఫీ చేసి 2 కప్స్లోకి తీసుకుని తన రూమ్కి వెళ్తుంది. మాధవి గారు, శౌర్య అడగకుండా నేను చెప్పకుండా శౌర్య కోసం ధాత్రి కాఫీ తీసుకుని వెళ్ళటమా, కొత్తగా ఉందే అనుకుంటూ డిన్నర్కి రెడీ చేస్తుంటారు. ధాత్రి రూమ్కి వెళ్ళి కిటికీలు తెరిచి క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉండగా శౌర్య వస్తాడు. శౌర్య వైపు నవ్వుతూ చూసి వేడి కాఫీ తీసుకో, చల్లని వాతావరణం ఆస్వాదించుకో అని అంటూ బబ్లీగా చెప్పేస్తుంది శౌర్య బేబీ డాల్. శౌర్య నవ్వుతూ తన దగ్గరకు వచ్చి కాఫీ తీసుకుంటూ బై మిస్టేక్గా ధాత్రి కళ్ళలోకి చూస్తాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండి పైకి విసిరిన అన్నిటినీ తన వైపుకు లాక్కుంటుంది. కానీ ఈ ధాత్రి కళ్ళలో ఏం మ్యాజిక్ ఉందో శౌర్యాన్ని టక్కున లవ్లో పడేసింది. ఇప్పుడేమో చూపుతో బంధించేసింది. హే రామా. ధాత్రి కాఫీ చల్లారిపోతుంది అంటూ తనదైన గోల చేయడంతో తేరుకొని కాఫీ తీసుకుని ఒక సిప్ చేసి కాఫీ నువ్వు చేసావా అన్నాడు. హా, కానీ ఎలా చెప్పావు అంటుంది. అమ్మ ఇంత షుగర్ వేయదులే అంటాడు శౌర్య. ధాత్రి మూతి తిప్పి తన కాఫీ తను తాగి ఇంకేంటి విషయాలు అని అడుగుతుంది. శౌర్యకి తాగుతున్న కాఫీ పొలమారుతుంది. వెంటనే ధాత్రి నెమ్మదిగా అంటూ తలపై తడుతుంది. శౌర్య ఓకే అంటూ కాఫీ కప్ పక్కన పెట్టి నువ్వు చేంజ్ అవుతావున్నావు, నీకు అర్థమవుతుందా? నేనా అంది ధాత్రి. ఆహా కాదు, నా రూమ్లో ఉండే ఇంకొకర్లే అంటాడు శౌర్య. ఓహో అని ధాత్రి కాఫీ తాగబోతూ ఆగి మనిద్దరం కాక ఇంకెవరైనా ఈ రూమ్లో ఉన్నారా ఏంటి అని చుట్టూ చూసుకుంటుంది. శౌర్య తల కొట్టుకుంటే తలనొప్పా శౌర్య అంటుంది ధాత్రి. ఆ మాటలకి శౌర్య ఇప్పటి వరకు తలని నువ్వు తిన్నావు, ఇంకే ఉంది నొప్పెట్టడానికి అని మళ్ళీ వస్తాను అనేసి బయటకొచ్చి హాల్లోకి చుట్టూ జారుతూ పడుతున్న వాన నీరుని చూస్తూ ధాత్రి అల్లరిని గుర్తు చేసుకుంటాడు. ధాత్రి పార్థగారు ఇచ్చిన బుక్ చదివే పనిలో పడుతుంది. నైట్ అందరూ కలిసి డిన్నర్ చేశాక కూడా అదే పనిలో పడుతుంది. శౌర్య మాత్రం బజ్జునిపోతాడు. ఆ నెక్స్ట్ 2 డేస్ నార్మల్గా గడిచిపోతాయి. అయితే ఆ నెక్స్ట్ మార్నింగ్ లేచిన ధాత్రికి ఫేస్ తిప్పగానే క్యాలెండర్ డేట్ అండ్ దానిపై ఒక 0 కనిపిస్తుంది. అంటే అది పౌర్ణమి అని గుర్తు చేయడానికి. అంతే, నెత్తిన చేయి పెట్టుకుని చాలా డల్లుగా కూర్చుంటుంది. శౌర్య పంచ కండువా గెటప్లో పూజ ముగించుకొని వస్తాడు. ధాత్రిని చూసి ఏమైంది అలా ఉన్నావు అంటాడు. ఎలా ఉన్నాను అంటూ శౌర్యాన్ని పరికించి చూసి ఒకటి అడుగుతా చెప్తావా అంటుంది. అడుగు అంటూ షర్ట్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎందుకు నువ్వు రోజు ఇలా పూజ చేస్తావు, అది కూడా ఈ గెటప్లో అంటుంది. శౌర్య ఒక చిన్న స్మైల్తో నాకు అలవాటు, రీజన్ అంటే ఏమీ లేవు, కానీ సృష్టిని శాసించే ఆయనే ఏ ఆడంబరం లేకుండా ఉంటాడు. ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో నాకు మనం. అలాంటి వాడైన నేను ఆయన సేవ నిరాడంబరంగా చేయటంలో తప్పు లేదు. ధాత్రికి ఏం అర్థం కాదు కానీ తలూపుతుంది. శౌర్య రెడీ అయితే నేను డ్రాప్ చేస్తాను బేబీ డాల్ అంటాడు. ధాత్రి అలాగే అని ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయి వస్తుంది. అలా శౌర్య ధాత్రిని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి
తన స్కూటీ కీస్ తీసుకుని స్కూటీ దగ్గరికి వెళ్ళి దాన్ని గ్యారేజ్లో వచ్చి దాత్రి ఫోన్కి ఈవినింగ్ నేను వచ్చి పికప్ చేసుకుంటా అని మెసేజ్ పంపుతాడు. దాత్రి ఆ మెసేజ్ని చూసి చిన్న స్మైల్తో తన పని తను చేసుకుంటుంది. శౌర్య గౌతమ్లో కూడా ఫుల్ బిజీగా ఉంటారు. చివరికి చీకటి అవ్వడంతో ఎవరి గృహంకి వారు పోవాలి కదా. సో శౌర్య దాత్రి కోసం హాస్పిటల్కి వెళ్తాడు. అప్పటికే హర్ష దాత్రికి కంపెనీ ఇస్తూ ఉంటాడు. శౌర్య రావడంతో దాత్రి హర్షకి బాయ్ చెప్పి శౌర్య కారు ఎక్కిస్తుంది. అలా ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. దాత్రి మాత్రం ఏదో ఆలోచనలో ఉంటుంది. ఫుడ్ కూడా ఏదో తిన్నానన్నట్టు తిని పడుకుండిపోతుంది. శౌర్య దాత్రి నీ హెల్త్ బాగుందా అని అడుగుతాడు. బానే ఉంది అనేసి పక్కకి తిరిగి కళ్ళు మూసుకుంటుంది. మనసులో ఈరోజు ఎలాగైనా ఆ ప్లేస్ చుట్టుపక్కల గమనించాలి అనుకుంటుంది. ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు. సమయం అర్ధరాత్రి దాటింది. శౌర్య దాత్రి ఇద్దరు ఒకే సమయంలో ఉలిక్కిపడి లేస్తాడు. ఇద్దరు ఒక 10 నిమిషాల వరకు వాళ్ళకి కలలో కనిపించిన చిత్రాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో పట్టిన చెమట తుడుచుకుంటూ అనుకోకుండా ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఏమైంది అని ఒకేసారి ఒకరినొకరు అడుగుతారు. దాత్రి ముందుగా ఏం లేదు, నిద్ర పట్టలేదు, కానీ నీకేమైంది అంటుంది. ఏదో పీడకలలే, ఇప్పుడే వస్తాను అని చల్లని వాతావరణం ఉన్న గార్డెన్లోకి వచ్చేస్తాడు శౌర్య. గార్డెన్లోకి వచ్చిన శౌర్య ఇదేంటి మళ్ళీ కొత్త కళ, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు తన ప్రాణాల్ని ఆ అబ్బాయి కోసం వదులుకుంది? దాత్రి రూమ్లోని ఆలోచిస్తూ అసలు ఏంటి కళ, ప్రతి పౌర్ణమికి నా కళలోకి ఎందుకు వస్తుంది, ఎవరతను, ఆ అమ్మాయి కోసం తనతో ప్రాణాలు అర్పించడం ఏంటి, ఆ ప్లేస్ చుట్టుపక్కల కూడా అర్థం కావట్లేదే, నాకే ఈ కళ ఏంటి అని తల పట్టుకుని తలంతా భారంగా అనిపించడంతో కళ్ళు మూసేస్తుంది. అలానే స్రోహలో లేకుండా పోతుంది. గార్డెన్లో ఉన్న శౌర్య రోజు కనీ కనిపించకుండా వచ్చే అమ్మాయి ఈరోజు ఒక వ్యక్తిని కాపాడడానికి కత్తిపోటుకి గురై ప్రాణాన్ని వదిలిన అమ్మాయి ఒకరేనా, అంతలా ప్రేమించిన అతన్ని అని ఆలోచిస్తూ ఆ రోజు షాప్లో శౌర్యాన్ని పొడవబోతుంటే దాత్రి అడ్డంగా రావడం గుర్తుకొచ్చి ఏం ఆలోచించాలో అర్థం కాక అలానే అక్కడే ఒక రాయిపై కూర్చునిపోతాడు. మార్నింగ్ అయింది. శౌర్య కాస్త తెల్లవారుతుండగా కళ్ళు తెరుస్తాడు. అదే గార్డెన్లో ఉంటాడు. నిన్న నైట్ వచ్చిన కళ అమ్మాయి కత్తికి అడ్డుగా వెళ్ళటం మాత్రమే గుర్తుంటుంది. వెంటనే హెయిర్ సరి చేసుకుంటూ హెడ్ బాత్ చేయాలని బాత్ చేసి పూజ చేసి రెడీ అయి వెళ్ళిపోతాడు. దాత్రి లేచేసరికి శౌర్య ఇంట్లో ఉన్నాడు. దాత్రి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి హాఫ్ డే ఉండి వచ్చేస్తుంది. అయితే అలా అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన దాత్రిని చూసి మాధవి గారు భయపడి దాత్రి చేపట్టుకుని నువ్వు బాగున్నావా అంటారు. అత్తమ్మా. అవును, ఆ ప్రాబ్లం వస్తే నీ పరిస్థితి వర్ణించలేనిదైతే నిన్ను చూసి తట్టుకోవడం కష్టమని మీ అమ్మగారు అన్నారు. నీకు టైం ఎప్పుడమ్మా అని అడిగారు మాధవి గారు. అదా అత్తమ్మా అంటూ ఫోన్ చూసుకుంటుంది తారీఖు కోసం. అంతలోని పార్థు గారు హడావిడిగా వచ్చి మాధవి, పరంధామయ్య గారు కాలం చేశారంట, మనం వెంటనే వెళ్ళాలి, 3 రోజులకు బట్టలు సర్దు, ఆ ఊళ్ళో ఉండడానికి ఇల్లు చూస్తాను, ఈ సమయంలో వాళ్ళు పక్కన మనం లేకపోతే ఎలా అంటూ ఫాస్ట్గా చెప్పేస్తుంటారు. మాధవి గారు కూడా అవునా సరే అంటూ లేవబోతూ కూడా ఆగి ఎన్ని రోజులు టైం ఉంది దాత్రి అంటారు. రేపే ఆ డేట్ అని అర్థమైన దాత్రికి ఆ మాటలు విన్నాక ఇంకో వారం ఉంది అత్తమ్మ, మీరు నిశ్చింతంగా వెళ్ళండి అంటుంది. మాధవి గారు కూడా సరే అని అంతా సర్దేస్తుంటే పార్థ గారు శౌర్యకి కాల్ చేసి చెప్తారు. సరే జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాడు శౌర్య కూడా. అలా వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. దాత్రి చాలా డల్ అయిపోయి రూమ్కి వెళ్ళి ఇక రా, నన్ను బాధ పెట్టడమే పనిగా నీకు, ఆలస్యం ఎందుకు అని మనసులో అనుకుని తలనొప్పిగా అనిపించడంతో నిద్రపోతుంది. శౌర్య వచ్చేసరికి కూడా లేవదు. శౌర్య రూమ్కి వచ్చి చూసేసరికి ప్రశాంతంగా పడుకొని కనిపిస్తుంది. ఏమైంది తనకి అని అనుకుంటూనే తినడానికి రెడీ చేసి ఫ్రెష్ అయి దాత్రిని లేపుతాడు. దాత్రి సారీ శౌర్య, నేనేం తినలేను అని అలానే పడుకుండిపోతుంది. కాసేపు బ్రతిమలాడతాడు. మేడం నిద్ర కళ్ళతో తల అటు ఇటు ఆడించి దుప్పటి ఫుల్లుగా కప్పుకొని నిద్రపోతుంది. శౌర్య దిగులుగా చూస్తుంటే మాధవి గారు ఫోన్ చేస్తారు. శౌర్య లిఫ్ట్ చేసి అమ్మా అంటాడు. కన్నా తిన్నారా మీరు? లేదు, దాత్రి నిద్రపోతుంది, నాకేం వద్దు అంటుందమ్మా. అవునా అని భయపడి ఈ లక్షణాలు ఆ రోజు నాకు దేవి చెప్పింది అంటే తనకు ఆ టైం దగ్గర పడిందా అని భయంగా అనుకుని వెంటనే శౌర్యతో నాన్న తన చెయ్యి వదలకు ఏ సమయంలో కూడా అంటారు. శౌర్యకి వింతగా అనిపించి ఏమైందమ్మా అంటాడు. మాధవి గారికి ఎలా చెప్పాలో అర్థం కాదు. చెప్పకపోతే దాత్రి పరిస్థితి ఎలా అనుకుంటూ ఉంటే పార్థు గారు మాధవి ఫోన్ ఇవ్వు, వాళ్ళకి మనం వస్తున్నామని చెప్పాలి అంటారు. దానితో మాధవి గారు శౌర్యతో జాగ్రత్తరా తను అనేసి కాల్ కట్ చేసి పార్థు గారికి ఇచ్చి ట్రైన్ నుంచి బయటికి చూస్తూ
ఏం జరిగినా నీదే బాధ్యతమ్మా అనుకుంటారు మనసులో. శౌర్య ధాత్రిని చూస్తూ, అమ్మ ఎందుకలా మాట్లాడింది? ధాత్రికి హెల్త్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? రేపు మార్నింగ్ అడుగుతాను అనుకుని డోర్ లాక్ చేసి తను నిద్రపోతాడు తినకుండానే. నైట్ 2కి శౌర్యకి మెలకు వస్తుంది కదా, ఆ కల వల్లే బ్లర్గా అమ్మాయి మాత్రమే కనిపించే కల. అప్పుడు ధాత్రి ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తుంది. శౌర్య కూడా నిద్రపోతాడు. ఆఫ్టర్ 45 మినిట్స్కి ధాత్రికి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో లేస్తుంది. ఏడవలేక నవ్వుతూ వచ్చావా, వచ్చేస్తావులే అనుకుంటూ నెమ్మదిగా అక్కడి నుంచి లేచి తనకి అవసరమైనవి తీసుకుని నడవలేక నొప్పిని భరించలేక వేసే పాదం నిలవక అలాగే పొట్ట చుట్టూ చేయి పెట్టుకుని ఎలాగో తనని నెట్టుకొస్తూ బయట ఉన్న ఇంకో గదికి వెళ్ళిపోతుంది. అంటే బహిష్ట ఉన్న సమయంలో ఉండే గది అని మాధవి గారు చెప్పారు కదా, ఆ గదికి వెళ్ళిపోతుంది. మీకు అర్థమైంది కదా ధాత్రి పరిస్థితి. ఆ గదికి వెళ్ళిందో లేదో, కాళ్ళ నుంచి నడుం వరకు నరం లాగి వదిలితే ఎలా బాధ పాకుతుందో అలాంటి బాధ వచ్చి చేరుతుంది. అంతలోనే కడుపు అంతా తిప్పేసినట్టు వామిటింగ్ అవుతుంది. ధాత్రికి ఏడుపు తన్నుకొస్తుంది. ఎవరికి చెప్పాలో తెలీదు. ఇన్నాళ్ళు సుధా ఉంది. ఇలా జరిగిన ప్రతిసారి తోడుండేది. అది ఎంతో భరోసా అయ్యేది ధాత్రికి. ఈ సమయంలో తన చెయ్యి వదిలేదే కాదు, చాలా జాగ్రత్తగా చూసుకునే ధాత్రిని. పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పితో బాధిస్తూ అది కాలు నుంచి లాగుతూ వస్తూ పోతూ ధాత్రిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఒకచోట కూర్చోలేక, ఒకచోట పడుకోలేక, నిలబడలేక కొట్టిమిట్టారుతూ చిన్నగా అరుస్తూ నొప్పిని భరిస్తూ చుట్టూ ఉన్న వాటికి తగులుతుండడంతో చిందరవందరవుతాయి. దానితో కాస్త వాటర్ అయినా తాగితే బెటర్ అనుకుని మళ్ళీ తప్పక అలానే ఓపిక లేక ఏదో నడుస్తూ ఇంటి వైపుకి నడుస్తుంది. ఇంట్లో కాలు పెట్టబోయి ఆగిపోతుంది. మాధవి గారు చెప్తారు కదా, ఇంట్లో పవిత్రంగా ఉండాలని. ఈ గదిని ఇంటికి దూరంగా నిర్మించామని. వెంటనే మింగి కక్కలేని బాధతో ఆ బాధని తట్టుకోలేక వచ్చే కన్నీటితో కన్నీరు కూడా ఇంకిపోయినట్టు అంతా బాధపడుతున్నా ఏడవడానికి నీళ్లు జలజలా రావు. ఎలాగో ఆ కాయాన్ని అంటే శరీరాన్ని ఏడ్చుకుంటూ వచ్చి ఆ గదిలో నేలపై పడిపోతుంది. శరీరం అంతా చెమటలు పట్టేస్తాయి. బాధ తీవ్రత పెరుగుతుందే కానీ తరగదు. ఎంతోసేపు లోపల నలుముతూ పెడుతున్న బాధకి పొట్టపై చేత్తో తట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఆ నొప్పికి చిన్నగా అరుస్తూ ఆ బాధకి ఓదార్పులా గొంతుని పెకిలిస్తూ వెళ్ళబుచ్చుతుంది. కాసేపటికే ఇక తట్టుకోలేక భూమిని గుద్ది అమ్మా అని గట్టిగా అరిచి అప్పుడు కన్నీటి సలియేటిని పారేలా చేస్తూ జలజలా కన్నీళ్లు కారుస్తూ నేలను తడుతూ అలా నేలకి వాలిపోతుంది. ఏ తల్లి హృదయం ఆ పిలుపు విందో ఒక చల్లని గాలి వచ్చి ధాత్రి మేనును తాకగా అలానే పొట్టపై చేయి పెట్టుకుని ఆ గంట భరించిన నొప్పికి పడిన బాధకి అలిసి సొలిసి నిద్రపోతుంది. సడన్గా శౌర్యకి మెలకు వస్తుంది. పక్కన చూస్తే ధాత్రి ఉండదు. ఉదయం 4 అయి ఉంటుంది. దానితో ఎక్కడికెళ్ళింది ధాత్రి అని తన కోసం ఇల్లు మొత్తం వెతికేస్తాడు. ఎక్కడా కనిపించకపోయేసరికి అనుమానంగా ఇంటి పక్కనే ఉన్న గది దగ్గరికి వెళ్తే తలుపులు తెరిచి ఉంటాయి. వెంటనే లోపలికి వెళ్తాడు. రూమ్ అంతా చిందరవందరగా ఉంటే ధాత్రి మాత్రం భూమిని ఒక పక్కగా హత్తుకుని నిద్రపోతూ కనిపిస్తుంది. శౌర్య తనని చూస్తాడు. కన్నీళ్లు చారలు చాలా చక్కగా కనిపిస్తాయి మొహం మీద. అది చూసిన శౌర్యలో తెలియని బాధ మనసు నిండా అలుముకుంటుంది. ఒంటి నిండా చెమట పట్టేసుంటుంది. అలా ఉన్న తనని లేపడం ఇష్టం లేక అక్కడే అలానే పక్కన గోడకి ఆనుకుని నిద్రపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.